అంకుల్ అంటే నువ్వు చిన్న పిల్లాడివి. కిడ్డా ఆధార్ కార్డు బయటిది. నువ్వు కిడ్డా రాదు బయటిదిరా. సరే కానీ ఇలా వెళ్తే మెదక్ వస్తుందా? ఇలా వెళ్తే మెదక్ రాదు, చైనప్ వస్తుంది. అబ్బా ఎవరండి చుక్క? నీ అక్క పేరేంటి? సోనాలి. లేదు సత్తుబింది నొట్టలది. ఏం కావాలరా నీకు? మీ ఆనంది చూస్తుంటే నాకు కవిత పన్నుకు వస్తుంది. ఏమండి పొద్దున్న దీని ముఖం చూస్తే మోసలే సరిగ్గా రాదు నాకు. ఇది కవిత వస్తుందా? చెప్పరా. నీ అడుగు అడుగు. నీ కోసం తెచ్చా ఈ గొడుగు. నీకేం అడుగు. వెళ్ళి దాని మూతుకు అడుగు. ఏం కావాలరా నీకు? నేను పెళ్లి చూపులకి వెళ్తున్నానండి. పెళ్లి చూపులా? బాబు పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు కొన్ని ట్రిక్స్ ఉంటాయి చెప్తా. ట్రిప్స్ కొడెక్కనాలా? ట్రిప్స్ కాదు టిప్స్. టిప్స్. సో ఇప్పుడు మీరు పెళ్లి చూపులకి వెళ్తున్నారు. వాళ్ళు ఏది చిన్నది పెడతానా మీరు పెద్దది అడగాలి. వాళ్ళు స్కూటర్ పెడతా అంటే మీరు కార్ అడగాలి. వాళ్ళు ఫ్యాన్ ఇస్తానంటే మీరు ఏసీ అడగాలి. అమ్మాయి ఇస్తా అంటే వాళ్ళ అమ్మని అడుగు. ఏం కావాలరా నీకు? మీ ఆవిడ చుట్టూ రింగులు రింగులు ఉంది, ఏం వాడుతుంది? అమ్మా మెదక్లో ఉన్న మన అక్క చెల్లెలు అందరికీ చెప్తున్నా, ఆడవాళ్ళు జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారు. ఇంత ఒట్టైన మీకు రావాలంటే ఆ సీక్రెట్ మీకు మాత్రమే చెప్తుంది. అడుగు. ఏం వాడతారండి మీరు చుట్టుకి? పొద్దు పొద్దున్నే షాంపూ పెడతాను. ఆయిల్ పెడతాను. రాత్రి విగ్గు తీసి గోడ తగ్గిస్తుంది. అర్ధరాత్రి 10 గంటలకు నేను పేరు చూస్తా. సరే గాని ఈ అడ్రస్ చెప్పండి, వెళ్ళిపోతా. అత్తగారి ఇల్లు మెదక్కు. ఒరే మెదక్కులో ఎన్ని డోర్ నెంబర్లు ఉంటాయి, ఎన్ని గల్లీలు ఉంటాయి, ఇవన్నీ తెలియకుండా అడ్రస్ చెప్పడానికి మీ అత్త ఏమైనా అమెరికా ప్రెసిడెంటా? కాదండి. ఇప్పుడు చార్మినార్ ఎక్కడుంది? హైదరాబాద్ లో ఉంది. ఆర్కే బీచ్ ఎక్కడుంది? వైజాగ్ లో ఉంది. ఇవన్నీ చేసిన మా అత్తగారు లేదురా. అరే బోసిడీకి చార్మినార్ కి రోజు 1,00,000 మంది వస్తారు. మీ అత్త దగ్గరికి కూడా. ఏమండి ఆ అడ్రస్ నాకు తెలుసండి. ఒకసారి పంపిస్తారా? మా ఆవిడ మళ్ళీ తిరిగి పంపిస్తావా? నేను అలాంటి కాదు. అది అలాంటిదే, తిరిగి రాదు. తీసుకో. చెప్పలు కొట్టాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి సిబిఎస్ ఓనర్ గారికి అలానే మా శేషన్కి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకొని మీ ముందుకు వస్తాం. ఇంకా చాలా స్కిట్స్ ఉన్నాయి. ఈలోగా మా సింగర్స్ మీకోసం